ఐ ఎక్సర్సైజ్లో భాగంగా మనము ఇప్పుడు ప్రారంభిద్దాం. ఓకే, ముందుగా మన హ్యాండ్స్ని మన యొక్క హిప్ మీద పెట్టుకోవాలి. ఇట్లా ఫింగర్స్ కూడా ముందు సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఐస్ అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనము చేయబోతున్నాం. ఐస్ని పైకి ఆకాశం వరకు మనము మళ్ళీ ఫుల్ కింది వైపు కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుందాం. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఈ విధంగా పైకి ఒక 5 కౌంట్లు, కిందికి ఒక 5 కౌంట్లు చేసుకోవాలి. మన హెడ్ని స్ట్రైట్గా పెట్టాలి, మన స్పైనల్ కార్డ్ని కూడా స్ట్రైట్గా పెట్టాలి. దాని తర్వాత ఈ ఎక్సర్సైజ్ వల్ల ముఖ్యంగా ఏంటంటే కంటి యొక్క పై కండరాలు, కంటి యొక్క కింది కండరాలు బలపడతాయి, కంటి గట్టిదనం కూడా తగ్గి కంటి చూపు బాగా ఉంటుంది. ఇప్పుడు కంటి ఎక్సర్సైజ్లో భాగంగా రెండో ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఐ సైడ్ టు సైడ్ ఎక్సర్సైజ్. కంటి చూపును సైడ్ వైపు కూడా మనము చూడటము ఎక్సర్సైజ్లో ముఖ్య భాగం. ఓకే, 1 రైట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, 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 లెఫ్ట్ సైడ్. ఓకే, ఈ విధంగా మనము కన్ను పక్క సైడ్లు చూడడం వల్ల పక్క సైడ్ కండరాలు బలపడతాయి, కంటి యొక్క మొబిలిటీ, కంటి యొక్క చలనాలు పెరుగుతాయి, కన్ను యొక్క దృష్టికోణం కూడా పెరిగి కళ్ళు చాలా చక్కగా పనిచేస్తాయి. ఓకే, ఈ కన్ను ఎక్సర్సైజ్లో భాగంగా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము ఎక్సర్సైజ్ చేద్దాం. పూర్తిగా మనము గడియారం ఏ విధంగా అయితే సవ్య దిశలు తిరుగుతుందో ఆ విధంగా మనం కళ్ళని తిప్పాల్సి ఉంటుంది. ఓకే, నౌ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా మనము 10 కౌంట్లు చేసుకోవాలి. అయితే ఈ విధంగా మనం కన్నుని పూర్తిగా మనం 360 డిగ్రీలు సవ్య దిశలో తిప్పడం వల్ల మన కంటి కండరాలు మొత్తం కూడా బలపడతాయి, కన్ను చలనాలు బాగుంటాయి, మనకు కంటి చూపు అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు దీనిలో భాగంగా మన యొక్క కన్ను యాంటీ క్లాక్ ఎక్సర్సైజ్ను మనం చేద్దాం. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, మనము క్లాక్ వైజ్ రొటేషన్లో 10 కౌంట్లు చేసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్లో మరొక 10 కౌంట్లు చేసుకున్నాం. ఈ విధంగా మనము ఎక్సర్సైజ్ చేయడం వల్ల కంటి యొక్క చలనాలు చాలా చక్కగా పనిచేస్తాయి. మనకు వర్టికల్ ఫోకస్ అంటే మనం చేస్తున్న పని మీద కానీ మనం చూసే చూపు వల్ల కానీ మనకు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, కంప్యూటర్కు సంబంధించినటువంటి వర్క్ చేసేవాళ్ళు కానీ, నేరుగా ఎక్కువ చూపు దృష్టి మీద పడేవాళ్ళు కానీ, సెల్ చూసేవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళకి కానీ ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా మనం కంటికి సంబంధించి మరొక ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం. కంటిని బ్లింకింగ్ అంటే రెప్పలు కొట్టడము, రెప్పలు మూయడం, రెప్పలు కొట్టడము, రెప్పలు మూయడం. ఈ విధంగా మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఐ బ్లింకింగ్ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, హ్యాండ్స్ ఆన్ యువర్ హిప్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మనం కంటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొత్తం పూర్తి చేసుకుందాం. ఫస్ట్ మనము అప్ అండ్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, దాని తర్వాత సైడ్ టు సైడ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, దాని తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో మనము ఎక్సర్సైజ్ చేసుకున్నాం, తర్వాత యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్లో ఎక్సర్సైజ్ చేసుకున్నాం, దాని తర్వాత బ్లింకింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం. రోజు ఒక 5 నిమిషాలు మన వాకింగ్లో భాగంగా కానీ మన డైలీ ప్రాక్టీస్లో భాగంగా కానీ
ఈ ఎక్సర్సైజ్ని చేసినట్టయితే మన యొక్క కన్ను పనితీరు బాగా మెరుగవుతుంది. మన యొక్క చేసేటటువంటి ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో కూడా మన కన్నులు అనేవి చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇది మన బాడీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పార్ట్ కన్ను కాబట్టి దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ను తరువుగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.